కానీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అసలు రైతులకు రుణమాఫీ సక్రమంగా కాలేదు, ఇవన్నీ తప్పుడు లెక్కలు చెప్తున్నారు, రైతు భరోసా ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా కానీ మేమిచ్చిన రైతు బంధు కూడా ఒకటి పెండింగ్లో పెట్టారు, 15,000 ఇస్తా ఉన్నారు ఎకరానికి, అది కూడా ఇవ్వలేదు, వ్యవసాయ కూలీలకు ఇవ్వలేదు అని చెప్తున్నారు. మరి ప్రధాన ప్రతిపక్షానికి ఆరోపణలో మీకు ఏం చెప్తారు? రుణమాఫీని గురించి వాళ్ళు మాట్లాడేదానికి పెద్దగా వాళ్ళకి హక్కు లేదు. ఎందుకంటే మొదటి టర్మ్లో నేను కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నా. సంవత్సరానికి 1,25,000 ఇచ్చుకుంటూ వచ్చాం. ₹1,00,000 వాళ్ళ ఆ రోజున కమిట్మెంటు. ₹1,00,000 కూడా 5 ఏళ్లలో సంవత్సరానికి 25,000 ఇచ్చుకుంటూ వచ్చాం. అప్పుడు రైతులు ఏమన్నారు అనంటే రుణమాఫీ ఆ వడ్డీకే సరిపోయింది కాబట్టి మాకు మిగిలిపోయింది, దీనివల్ల ప్రయోజనం లేదనే ఇది వచ్చింది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒకేసారి 2 లక్షలు చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా చేయాల్సి కష్టాలున్నా ఇబ్బందులున్నా 2 లక్షలు ఒకేసారి ఇస్తే ఆ రైతు బయటపడతాడనే ఉద్దేశంతో ₹2,00,000 ఒకేసారి చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసా ఇవ్వడంలో విఫలమైందా లేదా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ విఫలం కాలేదు, కానీ రెండో టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 40 లక్షల మందికి రైతు భరోసా 69 లక్షల మందికి కేవలం 7,500 కోట్లే ఇచ్చేసి రింగ్ రోడ్డుని తాకట్టు పెట్టి ఇచ్చారు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు. మేము వచ్చిన తర్వాత ఇంకొక కిస్తీ మా మీద పడింది. దాని గైడ్లైన్స్ ఒక సబ్ కమిటీ ఉంది బట్టి గారి ఆధ్వర్యంలో. గైడ్లైన్స్లో గతంలో రైతుల యొక్క ఆలోచన ఏంటంటే పంట వేయని భూములకు కూడా వెళ్ళింది, ప్రజాధనం దుర్వినియోగం అయింది, పంట వేసిన వాళ్ళకి ఇవ్వండి అనేది అందరి అభిప్రాయం. అఖిలపక్షంలో రాజకీయ పార్టీలు కానీ రైతుల సంఘాలు కానీ అందరూ చెప్పేది పంట వేసినోడికే కదా మీరు పంట భరోసా ఇవ్వాల్సిందని మా మీద ఒత్తిడి ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ముందు కేవలం ఎవరైతే పంట సాగు చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా ఇవ్వబోతున్నారా? ఇది స్పష్టమా? అది ప్రజాభిప్రాయం, రైతుల అభిప్రాయం, మీలాంటి మేధావుల యొక్క అభిప్రాయం. అది న్యాయం అనేది దానికే మేము కట్టుబడి ఉంటాం. ఎట్లా సర్వే అంటే మీ క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిందా? ఎవరైతే పంట వేస్తున్నారో ఏ పంట వేస్తున్నారో ఎన్ని ఎకరాలు? మా దగ్గర ఏఈఓలు 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ ఉన్నారు, ఏఓలు ఉన్నారు, డిఏఓలు ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు ఏ పంట ఎవరు ఏ ఊళ్ళో ఎంత వేసారు అనేది మాకు లెక్కలు వస్తాయి. కానీ ఇది ఇంకా నిక్కచ్చిగా ఉండాలి అని అంటే టెక్నాలజీ వాడాలనేది నా ఆలోచన. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకొని ఇటు మాన్యువల్గా చేపిస్తాం, అటు టెక్నాలజీ కూడా వాడి ఖచ్చితంగా పంట వేసినోడికి ఇచ్చే అవకాశం ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా అమలు చేసే అవకాశం ఉంది. రేపు వచ్చే పంటకి అదే పద్ధతిని అవలంబించదలుచుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు పక్షపాతి, రైతు ప్రయోజనాల కోసం పాటుపడతారు. ఏ మంత్రివర్గంలో ఉన్నా ఏమి మంత్రిత్వ శాఖ నిర్వహించినా మీరు రైతు పక్షపాతిగా ఉంటారు. నిజానికి చెప్పండి, ఈ ప్రభుత్వంలో రైతులు నిజంగా హ్యాపీగా ఉన్నారా? వరుణ దేవుడు కరుణించాడు, కానీ మీ గొప్పతనం ఏం లేదు. వరుణ దేవుడు కరుణించాడు, రైతులు హ్యాపీగా ఉన్నారు. వరుణ దేవుడు లేకుండా ఉంటే మీరు ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా ఎన్ని రుణమాఫీలు చేసినా రైతు హ్యాపీగా ఉండడు. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అదృష్టం నేను ఈ పదవిలో ఉండటం, వ్యవసాయ మంత్రిగా ఉండటం, నేను మట్టికి ఆనందపడుతున్నా. ఎందుకంటే ప్రాజెక్టులు నీళ్లు నిండినాయి, రేవంత్ రెడ్డి గారి అదృష్టం అనుకోండి, రైతుల అదృష్టం అనుకోండి, సమృద్ధిగా వానలు ఉండటం మూలాన అన్నిటికంటే 1,00,000 ఎకరాలు సేద్యం ఎక్కువే అయింది. దానివల్ల పంట కూడా దిగుబడి పెరిగింది. మీరు పంట దిగుబడి పెరిగింది. పంట దిగుబడి పెరగటంతో పాటు అదృష్టవశాత్తు మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు మేము వాస్తవంగా ధాన్యం ఎంఎస్పీకి కొని 500 ఇచ్చినా కూడా ఇక్కడే నేను అడుగుతున్నాను, మీరేమో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బోనస్ 500 ఇస్తామని చెప్పారు. అది సన్న ఓడ్ల దొడ్డు ఓడ్ల అని చెప్పకుండా ఇప్పుడు తీరా మీరు బోనస్ ఇచ్చే సమయానికి కేవలం సన్న ఓడ్లకు మాత్రమే ఇస్తాం, దొడ్డు ఓడ్లకు ఇవ్వమని చెప్తారు. మోసం కదా, దగా కదా రైతులు? దానికి కారణం సన్నాలు ఒక 5-10 బస్తాలు తక్కువ దిగుబడి వస్తాయని అపోహ రైతులది. దొడ్లేస్తే దిగుబడి ఎక్కువ ఉంటుందని. ముఖ్యంగా ఏంటంటే మీరు చూశారు, ఇప్పుడు రేషన్ బియ్యం దొడ్డు బియ్యం ఇస్తున్నాం. దానివల్ల ఆ బియ్యం ఏమవుతుంది, ఏ రకంగా దుర్వినియోగం అవుతుంది, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడుతున్నాయి అనేది మీరు చూస్తున్నారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎస్టీ కానీ ఎస్సీ కానీ బీసీ కానీ మైనారిటీ గురుకులాల్లో కూడా దొడ్డు బియ్యమే తింటున్నారు. ముఖ్యమంత్రి గారి కోరిక ఏంటంటే వాళ్ళకు కూడా మనం సన్నబియ్యం ఇవ్వాలి. సన్నబియ్యం ఇవ్వాలంటే మన దగ్గర తక్కువ పండుతుంది కాబట్టి దానికి బోనస్ ఇస్తే పోయినసారి 20-21% ఉన్న సన్న వరి యొక్క సేద్యం ఈ సంవత్సరం 61%కి వచ్చింది ఒక పంట కాలంలో. నేను ఈ యాసంగిలో కూడా అడుగుతున్నా 80%కి అబోవ్ సన్నాలు వేసే అవకాశం ఉంది. దానివల్ల రైతుకు లాభం ఏంటి అంటే
మార్కెట్ ఉంది, డిమాండ్ ఉంది సన్నధాన్యానికి. అదేవిధంగా ఈ ప్రభుత్వం పేదలకి, పేద విద్యార్థులకి రేషన్ ఇవ్వాలని కాబట్టి దాన్ని ప్రోత్సహించడం ఇదేంటంటే రైతుకి ₹1 రావాలి, ఆ పంట వల్ల సమాజానికి ఉపయోగపడాలి. కానీ ఇదే క్రమంలో మీకు సన్న ఒడ్లు వేయడం మూలంగా, అది సాగు చేయడం మూలంగా నీటి వినియోగం ఎక్కువ అవుతుంది, దానికి సంబంధించిన పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కొత్త వంగడాలు వచ్చినాయి తక్కువ కాలంలో వచ్చేదానికి. అదేవిధంగా విత్తనం నూక కాకుండా ఉండే విత్తనం కూడా మనం రిలీజ్ చేస్తున్నాం. అందుకనే హెచ్ఎంటి, బీపీటీ, తెలంగాణ సోనాకి విపరీతమైన ధరలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు 3,100 పచ్చిధాన్యం కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మిల్లర్స్ కానీ, ప్రైవేట్ వాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాలు కానీ. ఇప్పటివరకు రైతులకు సన్న బియ్యం బోనస్ ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? 10,000 కోట్లకి విలువైనటువంటి ధాన్యాన్ని మేము కొనుగోలు చేసాం. సుమారు 2,000 కోట్లు సుమారు బోనస్కి వెళ్ళింది. కాబట్టి అది రైతు నేరుగా పండించేవాడికి వెళ్తుంది. ఏడాదిలో రైతు భరోసా 7-8 వేల కోట్లు ఇస్తే ఓన్లీ సన్న బియ్యానికి బోనస్ 2,000 కోట్లు ఇచ్చారా? రైతు బంధుకి 7,625 కోట్లు ప్రతి ఎకరానికి ఇచ్చాం. 2,000 కోట్లు బోనస్ ఇచ్చారు. ఇప్పుడు వరకు వచ్చింది మనకి 1000 కోట్లు. అంటే ఇంకా డిసెంబర్ ఆఖరి దాకా కూడా ఉంటుంది. ఇప్పుడు వరకు 60% హార్వెస్టింగ్ అయింది. ఇంకా లేటు కోతలు కూడా